అందరికీ. ఈరోజు మనం 'సాయి 1113' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. మారుతి మందిరం నుంచి బయలుదేరిన మహేష్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. అవేంటంటే అంతకుముందు సావరిని ఒకతను డబ్బు విషయంలో అవమానించడం, అలాగే అంతా పంతా రామరక్ష పాఠం చదవకుండా ఆపడం, అలాగే సావరి మహేష్‌తో "మీరు నాపై చాలా సమయం వెచ్చించారు" అని చెప్తూ ఉండడం. అలాగే మహేష్ తన జీవిత సమయాన్ని సావరి కోసం వేచి ఉంటాను అని చెప్పడం. ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. అలాగే సాయి చెప్పిన మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి మారుతి మందిరం దగ్గర. అప్పుడు సావరి పిడకల్ని అమ్ముకుంటూ అటువైపుగా వస్తూ ఉంటుంది. అప్పుడు మహేష్ సావరిని చూసి "సావరి ఆగు" అని పిలిచి సావరితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. మహేష్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "సావరి, నీకు రామరక్ష స్తోత్రం నేర్పించటం నాకొక అత్యంతమైన అనుభూతి." అప్పుడు సావరి "అది మీరు కాదు చెప్పాల్సింది, నేను. మీరు నా జీవితాన్ని మార్చేశారు." అప్పుడు మహేష్ ఇలా అంటారు. "ఈ మారిన జీవితంలో నాకొక చోటిస్తావా?" ఏమీ అర్థం కాని సావరి "క్షమించాలి, మీరేం చెప్తున్నారో నాకర్థం కావడం లేదు" అని అడగగా మహేష్ ఇలా చెప్తాడు. "సావరి, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలీదు. కానీ నువ్వు నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగమయ్యావు. నా వల్లైతే ఏది నీకు దక్కిందో అది అందరూ చూస్తున్నారు. కానీ నీతో కలిసి ఉన్న అనుభవాలు నాకు కొత్త భావనను ఇస్తున్నాయి. అది కేవలం నాకు తెలుసు. నాకు కొత్త అనుభూతి కలుగుతుంది నీతో కలిసిన తరువాత. అది ప్రేమనిపిస్తుంది. నా జీవితానికిప్పుడు ఒక కొత్త అర్థం వచ్చింది సావరి. నేను నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సావరి." ఇదంతా విన్న సావరి షాక్‌లో తన చేతిలో ఉన్న పిడకల బుట్టను కింద వేసేస్తుంది. అప్పుడు అప్పుడు సావికి లక్ష్మి చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి, మన పరిస్థితికి చానా తేడా ఉంది సావరి. అప్పుడు మహేష్ సావరితో ఇలా అంటూ ఉంటాడు. "నేను తొందరపడి ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు సావరి. నిజంగా చెప్పాలంటే ఉదయం వరకు నా నా భావాల ప్రభావంలో ఉన్నాను. కానీ సాయిని కలిసిన తరువాత ఎలా సరైన రీతిలో నిర్ణయం తీసుకోవాలో ఆయన నాకు తెలిపారు. మనిద్దరి ప్రపంచాలు వేరు వేరని నేను ఆలోచించాను. నువ్వు చాలా అడ్డంకులను ఎదుర్కొన్నావు. మనిద్దరం పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటని. ఇలా ఆలోచించే కొద్దీ నా నిర్ణయం మరింత బలపడింది. ఇప్పుడు నేను చెప్తున్నాను సావరి నీకు. నువ్వు దీనికి అంగీకరిస్తావా?" అప్పుడు సావరి "లేదు. ఇది మనం చేయలేం. ఇది సాధ్యం కాదు." అప్పుడు మహేష్ "కానీ ఎందుకు సావరి?" అని అడుగుతూ ఉండగా సావరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా బల్వంత్ గారు ఒక పక్క నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడు మహేష్ సాయిని కలుస్తారు. "సాయి, మీరెక్కడైనా సావరిని చూసారా?" అప్పుడు సాయి "అవును మహేష్. తను చాలా బాధగా కనిపించింది." "మహేష్, తనతో నువ్వేమన్నా అన్నావా? ఆమె వినడానికి సిద్ధంగా లేకపోయిన మాట ఏదన్నా అన్నావా?" అప్పుడు మహేష్ "అవును సాయి." అప్పుడు మహేష్ జరిగినదంతా సాయికి చెప్తూ ఉంటారు. "మీరు చెప్పిన విధంగా చేశాను సాయి. నేనేదైనా తప్పు చేశానా?" అని అడుగుతాడు మహేష్. అప్పుడు సాయి "నాకు తెలుసు మహేష్. నీ ఉద్దేశ్యం చెడ్డది కాదు. కానీ నువ్వు తప్పు చేయలేదు. నీ ఉద్దేశాలు కూడా చెడ్డవి కావు. కానీ సావరి కోణం నుంచి ఆలోచించి చూడు. ఆమె కూడా తప్పు కాదు. ఆమె భయపడుతోంది. ఆమె అభిప్రాయం ప్రకారం మీరిద్దరూ ఒక స్థాయికి చెందినవారు కాదని. మీరిద్దరూ ఒక కులానికి చెందినవారు కాదని." అప్పుడు మహేష్ ఇలా అంటాడు. "సాయి, నేను కుల వ్యవస్థను నమ్మను. ఈ విషయం సావరికి కూడా నేను చెప్పాను." అప్పుడు సాయి ఇలా అంటారు. "నువ్వు కుల వ్యవస్థని నమ్మవు. ఎందుకంటే నీకెప్పుడూ అన్యాయం జరగలేదు కాబట్టి. నువ్వు కుల వ్యవస్థని నమ్మకపోవచ్చు మహేష్. కానీ కానీ నువ్వు జీవిస్తున్న సమాజం దాన్ని నమ్ముతుంది. సమాజాన్ని వదిలిపెట్టు. నీకొక కుటుంబం ఉంది కదా! వారి అభిప్రాయాలేంటి?" అప్పుడు మహేష్ ఇలా అంటాడు. "వాళ్ళు దీనికి అంగీకరిస్తారు సాయి. మా కుటుంబంలో ఎవరూ వ్యతిరేకించరు. నిజానికి మా నాన్నగారు నా నిర్ణయాన్ని ఎప్పుడూ ఒప్పుకుంటారు. అలాగే మద్దతిస్తారని కూడా తెలుసు. ఆయన కుల వివక్షలలో నమ్మకం పెట్టుకోరు. ఆయన వ్యక్తిలోని మంచి లక్షణాలను చూస్తారు." అప్పుడు సాయి మహేష్‌ని ఒక చోటికి తీసుకెళ్తారు. "సరే మహేష్, నువ్వు నాతో ఒక చోటికి రా" అని మహేష్‌ని ఒక దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. సాయి ఒక నూనె వ్యాపారస్తుడు దగ్గరికి తీసుకెళ్తారు మహేష్‌ని. సాయిని చూసి ఆ వ్యక్తి నమస్కరిస్తారు సాయికి. అప్పుడు సాయి ఆ వ్యక్తితో ఇలా అంటారు. "నేను మీకోసం ఈ స్వీటుని తీసుకొచ్చాను." ఆ వ్యక్తి "అరే వాహ్ సాయి, స్వీట్స్? కానీ ఇది మీరు అమ్మే నూనెతో చేశారు." అప్పుడు ఆ వ్యక్తి మొహం మార్చుకుంటూ ఉంటాడు. అది చూసిన సాయి "ఏమైంది?" అని అడగగా ఆ వ్యక్తి ఇలా జవాబిస్తాడు. "సాయి, నిజం చెప్పాలంటే నేనెప్పుడూ స్వచ్ఛమైన నెయ్యితో
చేసిన ఆహారాన్ని తినేవాడిని. నేనెప్పుడూ తక్కువ నాణ్యత గల నూనెతో చేసిన ఆహారం తినలేదు. అప్పుడు సాయి, "కానీ మీరమ్ముతున్నారు కదా!" అని అడగగా ఆ వ్యక్తి ఇలా జవాబు ఇస్తాడు. "ప్రజలు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి నేనమ్ముతున్నాను సాయి. కానీ నేను నా వ్యక్తిగత జీవితంతో వ్యాపారం కలపను. కావాలంటే మీరిస్తున్న దానిని నేను తినగలను. కానీ నాకు ఇది అలవాటు లేదు సాయి. ఇది తిన్న తరువాత నాకు పొట్టనొప్పి రావచ్చు." అప్పుడు సాయి, "పర్వాలేదు. ఈసారి నెయ్యితో చేసిన స్వీట్‌ని తీసుకొస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన బల్వాన్ గారు మహేష్ పుస్తకాలను తీసుకొనొచ్చి పెట్టడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడు కుసుమ్, "ఆగండి మీరు. ఏం చేస్తున్నారు? దయచేసి ప్రశాంతంగా ఆలోచించండి. ఇలా చెయ్యకండి." అప్పుడు బల్వన్ గారు ఇలా అంటూ ఉంటారు. "ఆ అంగ్రేజీ సంస్కారాన్ని కాల్చేశాను. ఏవైతే నా కుమారుడిని చెడగొట్టాయో. మహేష్ మన మతాన్ని భ్రష్టు చేయడానికి పూనుకున్నాడు." అప్పుడు కుసుమ్, "కానీ ఈ పుస్తకాలు మహేష్ జీవితమండి." అప్పుడు బల్వాన్ గారు, "సంతోషించు. నేను ఈ పుస్తకాల్ని మాత్రమే కాల్చేశాను. మహేష్ నా ప్రాణం. కానీ ఈరోజు నేనేదైతే చూశానో వాడిని కూడా ఈ మంటల్లో వేసి కాల్చాలన్నంత కోపం వస్తుంది నాకు." అప్పుడు కుసుమ్ కోపంగా, "మీరేం చెప్తున్నారండి? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ మీరే పొరపడ్డారేమో." అప్పుడు బల్వాన్ గారు, "నేను నా సొంత కళ్ళతో చూశాను. నా సొంత చెవులతో విన్నాను. మహేష్ ఆ తక్కువ కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మరైతే ఇప్పుడు నన్ను చూసిన దాన్ని, విన్న దాన్ని గురించి నన్ను అనుమానిస్తున్నావా నువ్వు?" అప్పుడు అక్కడికి తేజస్విని అలాగే కులకర్ణి రావడం చూపిస్తారు. ఇప్పుడు సాయి మహేష్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఒకరు తరచుగా ద్వంద్వ జీవితాలను గడుపుతూ ఉంటారు. ఒకటి మన వృత్తికి ఆధారంగా నడిచే ప్రొఫెషనల్ లైఫ్. మరొకటి వ్యక్తిగతంగా నడిపే జీవితం. ఈ 2 జీవితాల వారికి వారి సొంత నియమాలు ఉంటాయి. వాటి విలువలు అలాగే సూత్రాలు ఒకే విధంగా ఉండకపోవచ్చు. సాధారణ సామాజిక సంఘటనలను ఎదుర్కొన్నంత వరకు ఇది సులభంగా ఉంటుంది. 4 రోజులు కలిసి రామరక్ష పాఠాన్ని నేర్చుకోవడం కూడా అంగీకరిస్తుంది. కానీ సంబంధం ఏర్పరచుకునేటప్పుడు అప్పుడు చాలామంది తమ కులాల్ని చాలా ముఖ్యంగా భావిస్తారు. అందువల్ల మహేష్, నువ్వు ఈ విషయంలో ముందడుగు వేసే ముందు మీ కుటుంబం ఏం కోరుకుంటుందో ఒకసారి అడిగి చూడాలి. మహేష్, ఈ రాముడు ప్రపంచంలో ఏదీ అకారణంగా జరగదు. సావరి నిరాకరించడానికి ఒక కారణం ఉంది. సావరి ఎందుకు నిరాకరించిందో నువ్వే తెలుసుకోవాలి. మిగతావన్నీ అల్లా మాలిక్ అని సాయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మహేష్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటారు. సాయి, మా నాన్న గురించి మీకు తెలీదు. నాకు మా నాన్న గురించి బాగా తెలుసు. అతను అందరికంటే భిన్నమైన వారు. నేను మా నాన్నని చూసే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని నేర్చుకున్నాను. సాయి అటువైపు వెళ్తూ ఉండగా చేతన్ సాయిని పిలుస్తారు. సాయి, మాకు దయచేసి సహాయం చేయరా? ఇది చూడండి సాయి, ఈ మొక్కను మేమందరం కలిసి నాటాము. ఇది పెరిగాక దీని నీడలో మేం కూర్చొని పండ్లను తిందామని ఆనందంగా. కానీ ఇది ఇప్పుడు కుళ్ళిపోతుంది. మీరందరినీ బాగు చేస్తారు కదా సాయి. దయచేసి ఈ మొక్కను కూడా బాగు చేయండి. అప్పుడు సాయి ఆ మొక్క పైభాగాన్ని విరిచేస్తారు. అదంతా చూస్తున్న పిల్లలు షాక్‌లో ఉంటారు. అక్కడికి వచ్చిన తేజస్వితో ఇలా అంటూ ఉంటుంది. నీ మనసులో చాలా ప్రశ్నలున్నాయని. కానీ అలా అంటున్న కుసుమ్‌తో తేజస్వి ఇలా మాట్లాడుతుంది. అప్పుడు తేజస్వి ఇలా అంటూ ఉంటుంది. ప్రశ్నలు ఎక్కడి నుంచి మొదలైతాయంటే, ఎక్కడైతే మనిషి ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం నాకు ఆశ్చర్యంగా ఉంది పిన్ని. కానీ నేను చెప్పేదొక్కటే. మహేష్‌ని తప్పు పట్టడంలో ప్రయోజనం లేదు. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తున్నాడు. అది కూడా మీరు అలాగే చూడమని నేర్పించినప్పుడు. మరలాంటప్పుడు వాడికిదే అనిపిస్తుంది కదా! ఇలాంటి విషయాల్లో మీకు ప్రాబ్లమ్ ఏది ఉండదని. అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటూ ఉంటారు. నేను దయగలవాడిని. అవును. ఆ తక్కువ కులాల వాళ్ళ కోసం నేను చాలా చేశాను. చెప్పులెంత మెరుస్తూ ఉన్నా కాళ్ళకే వేసుకుంటారు కానీ తల మీద పెట్టుకోరు కదా! ఇంత సింపుల్ నిజాన్ని మహేష్ ఎందుకు చూడలేకపోతున్నాడు? అతనెందుకింత మూర్ఖుడుగా ఉన్నాడు? అప్పుడు తేజస్వి, బాబాయ్, నాకు నా తమ్ముడు గురించి బాగా తెలుసు. వాడు చాలా తెలివైనవాడు. కానీ అమాయకుడు. నా అనుమానమంతా ఆ బస్తీ అమ్మాయే మహేష్‌ని ఉక్కిరిబిక్కిరి చేసిందననుకుంటున్నాను. అప్పుడు కులకర్ణి సర్కార్, బల్వంత్ గారు, నేను తేజస్వితో ఏకీభవిస్తున్నాను. ఆ తక్కువ కులానికి చెందిన అమ్మాయి మహేష్ స్థితిని చూసి ఇలా అనుకొని ఉండొచ్చు. ఇతను బాగా డబ్బున్న వ్యక్తి, అలాగే అమాయకుడు. అలాగే అందరినీ అతను గౌరవిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి మహేష్‌కి తన కష్టాలను చెప్పింది. తన తీపి మాటలతో మన మహేష్‌పై మంత్రం వేసింది.
అప్పుడు బల్వంత్ గారు, నేను అమ్మాయికి సరైన పాఠం నేర్పిస్తాను. నేను ఆమె ఉండే ఇంటిని నేలమట్టం చేస్తాను. ఆ అమ్మాయి ఉంటున్న ప్రాంతం నుంచి వెలివేస్తాను. ఇలా చేసేటప్పుడు నా నిజ స్వరూపం బయటికి వచ్చినా నేను ఏమీ బాధపడను. కానీ నా ధర్మాన్ని మాత్రం నేను భ్రష్టు పట్టించను. అప్పుడు కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం బల్వంత్ గారు, అది సులభంగా చేయవచ్చు. ఇలాంటి చర్యలను ఎందుకు ఉపయోగించాలి? తేజస్వి, ఇదంతా మహేష్‌కి ఏమీ తెలియకుండా ఉండాలి. బల్వంత్ గారు, మీరు నాతో రండి. మీరు మీ పేరు చెడగొట్టకుండా, అలాగే ఆ అమ్మాయి ఇక మీద మీకు బాధను కలిగించకుండా ఈ విషయం శాశ్వతంగా ముగించేద్దాం. హరి ఓం హరి ఓం. ఇప్పుడు చేతన్ ఇలా అడుగుతూ ఉంటాడు. సాయి, ఈ మొక్కను మీరు నయం చేయాలి కదా! కానీ మీరు ఇదెందుకు పెరికేశారు? అని అడగగా సాయి ఇలా జవాబిస్తారు. పిల్లలు, మిగిలిన భాగం బాగుంది చూడండి. దీనికి వ్యాధి చేసింది. పురుగులు దీనిని లోపల భాగం నుంచి తింటూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఎంత పెద్ద చెట్టైనా నేల కరిగిపోతుంది. కాబట్టి నేను దీన్ని విరిచేశాను. ఇప్పుడు ఆ పురుగులు ఈ మొక్కను నాశనం చేయలేవు. మరైతే సాయి, ఈ మొక్కకి నయం అవుతుందా? అని అడగగా సాయి ఇలా జవాబిస్తారు. నేను సమయానికి వ్యాధిని గుర్తించి దాన్ని వ్యాపించకుండా ఆపాను. కాబట్టి వేర్లు బాగున్నాయి. అప్పుడు అటుగా వెళ్తున్న కులకర్ణి సర్కార్ అలాగే బల్వంత్ గారిని సాయి చూస్తారు. అప్పుడు సాయి పిల్లలతో ఇలా అంటారు. పిల్లలు, నేను ఇప్పుడు ఒక చోటికి వెళ్ళాలి అని వెళ్తున్నప్పుడు పిల్లలు, సాయి కొంచెం సేపు మాతో ఉండండి. అప్పుడు సాయి ఇలా జవాబిస్తారు. లేదు రాగిని, మరొక చెట్టు ఉంది. అది కూడా వ్యాధితో బాధపడుతుంది. ఆ చెట్టు వేర్లు పాడవకుండా ఉండటానికి. ఇప్పుడు ఇంటికి వచ్చిన సావరి తన అమ్మతో అంతా చెప్పి ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ సావరితో ఇలా అంటుంది. నువ్వెలాంటి తప్పు చేయలేదు. నువ్వు మహేష్ గారికి వద్దని చెప్పేసి చాలా తెలివిగా ప్రవర్తించావు. అసాధ్యమైన దానిని మనమెందుకు కలలు కనాలి? మహేష్ నీ పట్ల భావాలను కలిగి ఉన్నాడు. కానీ నువ్వు అతనిని ఇష్టపడ్డం లేదు కదా! మరెందుకు భయపడుతున్నావు? మరి దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అంతా సర్దుకుంటుంది. అదంతా మర్చిపో. అప్పుడు ఒక వ్యక్తి సావరిని పిలుస్తూ ఉంటారు. వచ్చిన వ్యక్తి సావరితో ఇలా అంటాడు. గంగాధర్ తన పొలంలోని ఇంట్లో పంద పిడకలు కావాలని అడిగారు. అది కూడా రేపటిలోపు. అయితే ఆ ఇల్లు ఊరు బయట ఉంది. అప్పుడు సావరి అమ్మ, ఇంత తక్కువ సమయంలో 100 ఆవు పిడకలా? అప్పుడు సావరి, నేను అందిస్తాను సరైన సమయానికి. అమ్మా, మనకు కూడా డబ్బులు అవసరం ఉంది కదా! మనం ఎంత తొందరగా పిడకలను అమ్మితే అంత తొందరగా మనకు డబ్బొస్తుంది. ఆ వ్యక్తికి ఇలా చెప్తుంది. నేను సరైన సమయానికి మీకు రేపటిలోపు అందిస్తాను. ఇప్పుడు మహేష్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంటి లోపలికి వెళ్తున్న మహేష్‌ని తేజస్వి ఆపి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అక్కా, నాన్నెక్కడున్నారు? అని అడగగా తేజస్వి ఇలా జవాబిస్తుంది. మీ నాన్న అలాగే మామయ్య బయటికి వెళ్లారు. సరే అక్కా, వాళ్ళొస్తే నాకు తెలియచేయి అని అక్కడి నుంచి మహేష్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన మహేష్ అక్కా, అక్కా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు కుసుమ్ లోపలికి రావడానికి ప్రయత్నిస్తుండగా తేజస్వి ఆమెను ఆపి, నేను వెళ్లి చూస్తాను అని లోపలికి వెళ్తుంది. ఇటువైపు సాయి తన చిటుతతో వీధిలో చప్పుడు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది చూసిన గ్రామస్తులందరూ సాయిని చూస్తుంటే ఏదో సమస్య ఉన్నట్టనిపిస్తుంది. లోపలికి వచ్చిన తేజస్వి, ఏమైంది మహేష్? అని అడగగా మహేష్, నా పుస్తకాలు లేవక్కా, ఏమయ్యాయి? అని అడగగా తేజస్వి, అరే భగవంతుడా! పుస్తకాలు కూడా కనిపించట్లేదా? మహేష్, నీకు చెప్పడం మర్చిపోయాను. మనింట్లో దొంగలు పడ్డారు. మారుతి ఆలయానికి వెళ్లి వచ్చిన తరువాత చూస్తే మనింట్లో కొన్ని నగలు అలాగే డబ్బులు కనిపించట్లేదు. మేమనుకున్నాము డబ్బులు, ఆభరణాలు మాత్రమే తీసుకెళ్లారని. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది. పుస్తకాల్ని కూడా దొంగిలించారని. ఈ విషయంగానే మామయ్య అలాగే నాన్న బయటికి వెళ్లారు. ఇప్పుడు మహేష్, అదేంటి? గ్రామ పెద్ద ఇంట్లోనే దొంగతనం జరిగిందా? అవును మహేష్. ఈ సమాచారాన్ని పోలీసులకి అందజేస్తామని వెళ్లారు మామయ్య గారు. అప్పుడు మహేష్ తన డ్రాయర్‌లో మెడల్స్‌ని చూస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న మెడల్స్ దొంగతనం కాకపోయేసరికి మహేష్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇది ఏ రకమైన దొంగతనం? ఇంత విలువైన వస్తువులు ఇక్కడి నుంచి దొంగిలించకుండా నా పుస్తకాలను తీసుకెళ్లారు. అది కూడా గ్రామ పెద్ద ఇంట్లోనే దొంగతనం జరిగిందా? ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.